అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా A1171 విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక, దానిపై ప్రజల్లో జరుగుతున్న చర్చపై ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ దర్యాప్తు ప్రక్రియలో పైలట్ల తరపున ప్రతినిధులకు చోటు ఇవ్వకపోవడాన్ని ఫెడరేషన్ తప్పుబట్టింది. విమాన ప్రమాదంపై విడుదల చేసిన నివేదికలో పూర్తి సమాచారం లేదని, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ఆధారం చేసుకుని అది పైలట్ తప్పిదం లేదా వారి నైపుణ్యాలను సందేహించడాన్ని తప్పుబట్టింది. మీడియా అధికారులు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు అభిప్రాయాలు, ఫేక్ కథనాలు రాయకూడదని ఫెడరేషన్ హెచ్చరించింది. విమాన ప్రయాణ భద్రతలో కమిట్మెంట్ అవసరం. పైలట్ల కుటుంబాలకు ఫెడరేషన్ మద్దతుగా నిలుస్తుంది. పూర్తి స్థాయిలో న్యాయమైన ఆధారాలతో కూడిన దర్యాప్తు జరిగాకే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని ఫెడరేషన్ కోరింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రమాదానికి ముందు 2 ఇంజన్లను రన్ నుండి కటాఫ్కి మార్చడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరో పైలట్ను "నువ్వే కటాఫ్ చేసావా" అని అడిగితే మరొకరు "నేను చెయ్యలేదు" అని చెప్పినట్టు నివేదిక పేర్కొంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో AI-171 విమాన ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు కూలిన చోట ఉన్న 19 మందితో కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.